ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వీడియో మీరు కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో కానీ కింద కామెంట్ సెక్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను అనమాట. పార్ట్ 1 వీడియో అది. సో అది చూసి ఈ వీడియోకి అయితే రండి. సో పార్ట్ 1లో మనం బటన్కి సంబంధించిన డిజైన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం బటన్ యొక్క బ్లాక్స్ గురించి అయితే చూద్దాం. సో ఈ బ్లాక్స్ లోనే మనం మొత్తం కూడా బటన్ అయితే కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఈ బ్లాక్స్ క్లిక్ చేసి బ్లాక్స్ లో ఇక్కడ బటన్ 1 అనేది ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బటన్ కి సంబంధించిన బ్లాక్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. సో బటన్ అనే కాదు, మనం ఏ కాంపోనెంట్ తీసుకున్నా కూడా ఆ కాంపోనెంట్ యొక్క బ్లాక్స్ అన్ని కూడా మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. సో బటన్ 1 క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూడవచ్చు బటన్ 1 యొక్క బ్లాక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి వెన్ బటన్ 1 క్లిక్ అనమాట. అంటే బటన్ 1 క్లిక్ చేస్తే ఏం అవ్వాలి డూ. సో ఈ బ్లాక్ ని మీరు తీసుకొని ఇక్కడ డ్రాప్ చేసేసి ఈ బ్లాక్ లో మనం అయితే సెట్ చేయాలన్నమాట డిఫరెంట్ బ్లాక్స్ ని. ఇప్పుడు ఏమవుద్ది, బటన్ 1 క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, నెక్స్ట్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాంపుల్ గా బటన్ 1 క్లిక్ చేస్తే నాకు వైట్ కలర్ అయితే ఉంది కదా బ్యాక్గ్రౌండ్. సో ఆ వైట్ కలర్ కాస్త నాకు వచ్చేసి రెడ్ కలర్ లోకి చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో అలాంటప్పుడు బ్లాక్స్ లోనే మనం మొత్తం అయితే చేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం అంటే స్క్రీన్ 1 బ్యాక్గ్రౌండ్ కలర్ ని వైట్ నుంచి రెడ్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాం. దేని ద్వారా, బటన్ ద్వారా. కాబట్టి బటన్ తీసుకున్నాను. స్క్రీన్ 1 లోకి వెళ్ళి స్క్రీన్ 1 లో మీకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక బ్లాక్ అయితే ఉంటుంది. సో దీని అయితే తీసుకొని ఇక్కడ అటాచ్ చేయండి దీంట్లోకి. సో అటాచ్ చేసి ఇప్పుడు ఏమైంది, బటన్ 1 క్లిక్ చేయగానే స్క్రీన్ 1 బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఏ కలర్ కి చేంజ్ అవ్వాలంటే మనకు కలర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ కలర్స్ అనే బ్లాక్స్ లోకి వెళ్ళారనుకోండి మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో నేను రెడ్ కలర్ అనేది తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తాను. ఇప్పుడు మనం బటన్ 1 క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి రెడ్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కావాలంటే మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది. ఇప్పుడు వచ్చేసి నేను కొల్లర్ ని నా మొబైల్ కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడకుంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను సబ్మిట్ అని ఈ బటన్ కనుక క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఈ వైట్ కలర్ అనేది రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తాను. మీరు చూడొచ్చు మనకి రెడ్ కలర్ లోకి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మాత్రం మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఓన్లీ డమ్మీ అనమాట. మనం జస్ట్ డిజైన్ మాత్రమే చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఈ కొడ్లర్ కి మన మొబైల్ ని కనెక్ట్ చేస్తామో మన మొబైల్లో మాత్రమే చేంజ్ అవుతాం. ఇప్పుడు చూడొచ్చు నేను బటన్ ట్యాప్ చేస్తా ఉంటే మీకు ట్యాప్ అవుతున్నట్టు మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నా మొబైల్లో లైవ్ గా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు కావాలంటే బ్లాక్స్ లోకి వెళ్ళి నేను ఈ కలర్ ని కాస్త వేరే కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా మొబైల్ అయితే ఓపెన్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు చూడొచ్చు మనకు బ్లూ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇట్లా మనం లైవ్ లో మనం అయితే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు బటన్ ద్వారా మనం అయితే చేంజ్ చేస్తాం కదా, అలాగే బటన్ ద్వారా మనం ఇంకా చాలా అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు బటన్ క్లిక్ చేసి కలర్సే కాదు, మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఒక యాప్ లో, అలాగే లాగిన్ ఎలా అవ్వాలి, లాగిన్ స్క్రీన్, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తాను. అలాగే బటన్ లో వచ్చేసి మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్లిక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి జస్ట్ క్లిక్ చేస్తే కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు లాంగ్ క్లిక్ చేస్తే కూడా మనం కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి లాంగ్ క్లిక్ చేస్తే నాకు వచ్చేసి ఎల్లో కలర్ లోకి చేంజ్ అవ్వాలి. అంటే నార్మల్ క్లిక్ చేస్తే మనకి ఏమవుద్ది, బ్లూ కలర్ లోకి వస్తుంది కదా. ఇప్పుడు లాంగ్ క్లిక్ చేస్తే మనకి ఎల్లో కలర్ రావాలన్నమాట. నేను సబ్మిట్ బటన్ ని లాంగ్ క్లిక్ చేసి ప్రెస్ చేసి పట్టుకుంటే నాకు ఎల్లో కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు నార్మల్ సింగిల్ ట్యాప్ చేస్తే బ్లూ కలర్ లోకి వచ్చింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఎల్లో కలర్ లోకి చేంజ్ అయ్యింది. ఇట్లాగైతే మనం బటన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనం కలర్ మాత్రమే చేంజ్ చేయొచ్చు అనేది నేను చెప్పట్లేదు. మనం ఇంకా ఏమైనా చేంజ్ చేయొచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కి కలర్ మాత్రమే నేనైతే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనం బటన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగనే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ 1 క్లిక్ చేయండి. స్క్రీన్ 1 క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ 1 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా. సో ఇదైతే ఇది తీసుకొని ఇక్కడైతే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇమేజెస్ లో మనం ఆల్రెడీ ఈ కార్ యొక్క ఇమేజ్ ని అప్లోడ్ చేశాను. సో ఈ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మనకి ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే మనకి అన్ని చూపిస్తుంది. ఏ ఇమేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను బటన్ ని క్లిక్ చేస్తే నాకు ఇమేజ్ అన్నది చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను బటన్ ని జస్ట్ 1 క్లిక్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మనం ఇమేజెస్ ని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మన స్క్రీన్ కి సంబంధించి చేంజ్ చేయాలని లేదు. ఇప్పుడు బటన్ తో బటన్ సంబంధించినవి కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బటన్ 1 క్లిక్ చేస్తే బటన్ యొక్క సైజ్ కూడా పెంచొచ్చు తగ్గించవచ్చు అనమాట. దానికోసం మీరు మ్యాథ్ ఉంది. సో మ్యాథ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 0 ఉంది. సో దీనికైతే అటాచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 200 అనేది ఇస్తున్నాను అనమాట. సో 200 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశారనుకోండి, మీరు చూడొచ్చు బటన్ విడ్త్ అనేది 200 పిక్సెల్స్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే మనం బటన్ ద్వారానే ఆ
బటన్ యొక్క చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకా ఏం చేయొచ్చు అంటే బటన్ 1 కి మన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి బటన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనేది సెట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను బటన్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది అనమాట. అలాగే మీరు వచ్చేసి బటన్ యొక్క టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఫోంట్ బోల్డ్ చేయొచ్చు, ఇమేజ్ చేంజ్ చేయొచ్చు, హైట్ పర్సంటేజ్ చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరైతే బటన్ ద్వారా చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఇప్పుడు బటన్ అయితే ఉంది కదా, సో ఈ బటన్ ద్వారా మీరు టెక్స్ట్ ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లేబుల్ అని ఒకటి ఉంది కదా, సో ఈ లేబుల్ కూడా మీరైతే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను లేబుల్ తీసుకున్నాను. సో ఈ లేబుల్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఈ లేబుల్లో టెస్ట్ ఫర్ లేబుల్ 1 అని ఉంది కదా. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ లేబుల్ 1 క్లిక్ చేసి లేబుల్ 1 లో లేబుల్ 1 టెస్ట్ అని ఉంది కదా, సో ఇది తీసుకొని దీనికి సెట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది, బటన్ 1 క్లిక్ లేబుల్ 1 టెస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం అటాచ్ చేయాలంటే టెస్ట్ లోకి వెళ్ళండి. టెస్ట్ లోకి వెళ్ళి ఎంటీ టెస్ట్ తీసుకొని అటాచ్ చేస్తే ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అని అయితే టైప్ చేస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ అనేది వస్తుంది అనమాట. ఏంది, నేను బటన్ 1 క్లిక్ చేయగానే నాకు సబ్స్క్రైబ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నా, మీరు చూడొచ్చు అక్కడ సబ్స్క్రైబ్ అనేది వచ్చేసింది అనమాట. సో మనం ఈ బటన్ ద్వారా ఒక టెస్ట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇట్లా టెస్ట్ అనే కాదు, ఇక్కడ ఉన్న అన్నిటిని మాక్సిమం 90 to 95% ప్రతి దాన్ని కూడా మన బటన్ తోనే కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి, అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. అలాగే నచ్చినట్టయితే ఈ వీడియో కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.